రాహుల్ అర్ధరాత్రి 12 గంటలకు గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఆడుతూనే ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పడుకుని పోయారు. ఇతను ఇంకా అర్ధరాత్రి సమయం వరకు ఆడుతూనే ఉన్నాడు. అయితే రాహుల్కి ఫోన్ వచ్చింది. ఒకసారి బయటికి చూడు అని ఫోన్ కాల్లో మాట్లాడారు. అయితే అక్కడి నుండి బయటకి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రాహుల్కి అనుమానం వచ్చింది. ఇదెవరో మా ఫ్రెండ్స్ అయి ఉంటారులే, ఫ్రాంక్ చేశారు అని అనుకుంటాడు. ఒకసారి శ్మశానం దగ్గరికి రా అని అంటుంది. అయితే లొకేషన్ చూడగా శ్మశానంలో ఉంది. అది రింగ్ అవుతూ వచ్చింది. అయితే రాహుల్ ఒక్కసారిగా వీడియో కాల్ ఆన్ అయింది. అయితే తనకి కనిపించింది ఏంటంటే నల్లని అయిన ఆకారం తన మొబైల్లో కనిపించింది. అయితే రాహుల్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. వింత వింత శబ్దాలు వస్తున్నాయి. రాహుల్ అని శబ్దం వచ్చింది. రాహుల్ వెనుక ఒక తెల్లటి ఆకారం నిల్చొని ఉంది. కానీ రాహుల్ అది గమనించలేదు. చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉన్నాడు. కానీ రాహుల్ మాత్రం అది గమనించలేకపోతున్నాడు. అయితే రాహుల్కి ఒక్కసారిగా తెల్లటి ఆకారం చూడగా తను చాలా గట్టిగా అరిచాడు. కానీ తన అరుపు ఎవరికీ వినబడలేదు. మరుసటి రోజు రాహుల్ బండి, బట్టలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఊరి ప్రజలు అక్కడ నిల్చొని ఉన్నప్పుడు అతని బండి మాత్రమే కనిపించింది. కానీ రాహుల్ మాత్రం కనిపించలేదు. అయితే ఆ రోజు నుండి రాహుల్ కనిపించకుండా పోయాడు. ఊరి ప్రజలు అందరూ వింత వింతగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ రాహుల్ గొంతు వినిపిస్తుందని అనుకుంటున్నారు.